మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? దగ్గరకు వచ్చేసాంరా, ఇంకాస్త దూరం. ఏంటి లలిత, వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉన్నా? లలిత లలిత ఏంటండి? నాకేమో లలిత ఇంకా కాలేజీలో జరిగింది మర్చిపోలేదేమో అనిపిస్తుంది. చే అలాంటిదేం లేదు. లలిత అన్నిటికీ కారణం ఈ ఇడియటే. నాతోనే తిరుగుతూ ఉండేవాడు. మీరిద్దరూ ప్రేమించుకున్న విషయాన్ని వాడు చెప్పలేదు. అలా చెప్పుంటే మన మధ్య విభేదాలే వచ్చుండవు. నాకేమో మీరిద్దరూ తొందరపడుతున్నారనిపిస్తోంది. కావాలంటే మీ నాన్నతో నేను మాట్లాడినా తప్పకుండా కన్విన్స్ అవుతారు. మేము ఎంతో ప్రయత్నించాం, ఏ ఉపయోగం లేదు. రే, మీరు మాట్లాడడానికి నేను మాట్లాడడానికి తేడా ఉందిరా. తిన నాన్నగారి గురించి నాకు బాగా తెలుసు. మన ప్రయత్నం ఏమీ పనికిరాదు. నేను వెళ్ళి మా నాన్నని మాట్లాడమని చెప్పనా? మన దగ్గర టైం లేదు. నేను అందుకు చెప్పలేదురా. కన్నవాళ్ళని ఎదిరించి ఇల్లు వదిలి వెళ్ళి పెళ్లి చేసుకున్నారన్న నిందతో జీవితాంతం జీవించాలా? అందుకే చెప్పాను. రే ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. మన దగ్గర టైం లేదురా. ఏం టైం లేదు? వయసైందా ఏంటి? వాళ్ళని ఎదిరించి లలిత ప్రెగ్నెంట్ గా ఉందిరా. నీకు బండి అడ్డంగా పెట్టావేంటి? చక్రం గోతులు ఇరికిపోయింది స్వామి. బండి మీద బరువు ఎక్కువైన కీలేకపోతున్నాం. దానికని ఇలా నిలబెడితే ఎలా వెళ్ళేది? ఉండండి స్వామి, ఉండండి. ఇంకా వెళ్ళు. రండి స్వామి, ఇలా ఈ పక్కన రండి. రండి 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 స్వామి, అలాగే రండి. ముందుకు రావచ్చు. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. ఇక్కడ మాత్రం వర్షం పడవట్లేదురా. తెలియట్లేదురా. లలిత, ఏమైంది? ఏం లేదు. సరే పద. ఇది మా కొత్త బీచ్ హౌస్. చాలా సేఫ్గా ఉంటుంది. నైట్ ఇక్కడ స్టే చేయండి. ఉదయాన్నే పెళ్లి ఏర్పాట్లు చేసి మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తాను. చాలా థ్యాంక్స్ రమణం. నువ్వంతా చూసుకుంటావని నాకు తెలుసు. ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది తెలుసా. కొద్ది రోజులుగా నాకు పిచ్చి పెట్టినట్టుంది. మన మధ్య ఫార్మాలిటీస్ ఏంట్రా? సరే నిద్రపో, ఉదయాన్నే కలుద్దాం. సరేరా. నేనే విషయాన్ని మర్చిపోలేదు లలిత. నా జీవితంలో మర్చిపోలేని ఓటమి నువ్వే. మీరెక్కడికైనా వెళ్ళి హాయిగా జీవించుండొచ్చు. ఎందుకు మళ్ళీ మళ్ళీ నా ఓటమిని గుర్తు చేస్తున్నారు? నా వల్ల కావట్లేదు లలిత. నువ్వు వీడితో ఉండడం నేను సహించుకోలేకపోతున్నాను. తప్పు చేసావు గణేష్. నువ్విక్కడికి వచ్చి ఉండకూడదు, వచ్చే ఉండకూడదు.
గణేష్, ఏమైందిరా? ఎవరిలా చేసింది? ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తున్నా నీ వైఫ్ కనబడడం లేదు. ఎంక్వైరీ చేయడానికి వస్తే నువ్వు ఒక్కడివే ఉన్నావు. నువ్వు కోఆపరేట్ చేయకుండా పోలీసుల్ని కొట్టి పారిపోవాలనుకున్నావు. ఇప్పుడేమో నువ్వు ఇక్కడ కూర్చొని నా వైఫ్ కనబడడం లేదే అని ఊరికే అరుస్తున్నా. సార్, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్నెందుకు సార్ టార్చర్ చేస్తున్నారు? టార్చర్ చేస్తున్నానా? అది ఇంకా నేను ప్రారంభించనే లేదు. సార్, మరైతే ఏ బేసిస్ కింద నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు? నా హస్బెండ్ వల్ల తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మీకేమైనా చెప్పిందా? పెళ్లి జరిగిన 7 సంవత్సరాల్లో ఆమె కనిపించకుండా పోయినా లేదా చనిపోయినా ఫస్ట్ సస్పెక్ట్ ఎవరో తెలుసా? హస్బెండ్. శశి, సార్. బండితే. ఓకే సార్. నీ వైఫ్కి ఏమైందో తెలిసే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. సెల్వం, అయ్యా. సార్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి అయ్యా. లేవయ్యా, లేవయ్యా. లేకమంటున్నానా? లేవమంటే లేవే. తనకి ఇలా జరగడానికి కారణం నేనే. అంతా నా తప్పే. దీన్ని బాగు చేయడానికి ఒకటే దారుంది. నువ్వు చెప్పింది ఎంతవరకు నిజం? ఏమంటున్నావు? అదే, అన్ని లవ్ స్టోరీస్ స్టార్టింగ్లో కలర్ఫుల్గా ఉంటాయి, ఆల్ షుగర్ అండ్ స్వీట్. పోయే కొంది అలాగే అయిపోతుందని. నువ్వు ఏం ఫీల్ అవుతున్నావని ముందు చెప్పు. లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్. ఏం చెప్పాలి? కొన్ని రోజులు సపరేట్గా ఉందామని చెప్తారని అనిపిస్తుంది చచే, వసంత్ ఇలాంటి మాటలు ఎప్పుడు అన్నాడు కదా. కరెక్ట్. ఐ నో హీస్ నైస్. నాకే సబ్ కాన్షియస్లో అది అనిపిస్తుంది. లైఫ్ అందరికి ఒకేలాగుండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంటుంది. ఐ విల్ ఇంట్రడ్యూస్ యు టు దెం. గైస్, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రభా. హాయ్. వెళ్దామా? లెట్స్ గో. ఆ కుర్రాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేశాను. ప్రాబ్లం ఏమీ రాదు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళు, సరేనా? థ్యాంక్ యూ. ఆ. సారీ, ఐ హ్యావ్ టు లీవ్. నువ్వు వెళ్ళు, నేను కాల్ చేస్తాను. చెప్పరా. నేనేం చెప్పలేదు స్వామి, నువ్వు బయలుదేరు. స్టార్ట్ చేయవే. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ సో గుడ్. అందరి మూడు నువ్వు స్పాయిల్ చేసావు కదా. నీ వల్ల మాత్రమే ఇదంతా అవుతుంది. నాకు అర్థం కాలేదు. తాగితే ఏం చేస్తున్నావని కూడా తెలియదు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే? చేసింది చాలు, ఇంకా ఏం చేస్తావు నువ్వు? నేనేం మత్తులో ఉండి వాళ్ళని కొట్టలేదు. వాళ్ళ గురించి నీకు సరిగ్గా తెలియదు. వాళ్ళని కొట్టడమే కరెక్ట్. నువ్వు జస్ట్ స్టాప్ ఇట్. మాట్లాడుతున్నది వేస్ట్. నీతో మాట్లాడ. What the hell? ఎవరి మీద చేసావు? రే, నీ అంత చూస్తాను రా. రా చూద్దాం.